ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఎట్లా ఉంది మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితి? రాజకీయ పరిస్థితి అంటే ప్రస్తుతానికి కోరుకుంటున్నాం, కొత్తదనం కోరుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. మార్పు సంభవిస్తుందా? కావాలని కోరుకుంటున్నాం. ఎందువల్ల అంటే 20 ఏళ్ళ నుంచి ఒకరే పాతుకుపోయారు. ఆయన పరిపాలన ఏ విధంగా అనిపించింది? ఇన్నేళ్ళ అభిప్రాయం ఏంటి చూశారు కాబట్టి? అంటే ఇప్పుడు వచ్చిన ఆయన ఏమో పథకాలు తప్పనిచ్చి అభివృద్ధి లేదు. ఒక రోడ్లు కానీ ఒక బిల్డింగ్లు కానీ లేదు ఏది కాడ. ఓన్లీ ఇప్పుడు బటన్ నొక్కుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను అనేది అది ఎంతవరకు అని బటన్ నొక్కుతున్నానండి. సరే, పైన క్షేత్రస్థాయిలో పక్కన పెడితే కొడాల నాని గారు ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రి పదవిని కూడా చేజిక్కించుకున్నారు కాబట్టి ఆయన ఎంత మాత్రం అభివృద్ధి చేకూర్చారు మీ ప్రాంతానికి? మా ప్రాంతానికి అభివృద్ధి అంటే ఏం జరగలేదండి. అదేంటి, మంత్రి పదవి వచ్చినా కూడా ఏం చేయలేదా? అసలు గెలిచినప్పుడు ఒకసారి వచ్చారు ఎలక్షన్ టైంలో, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఇంతవరకు కనపడలేదు అసలు. ఈ 5 ఏళ్లలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఏమన్నా మార్పులు చేర్పులు చేశారా? 4 ఏళ్ళకి అంతకుముందు ఈ రోడ్డు అనేది ఏది లేదండి. ఓన్లీ మట్టి రోడ్డు, ఇది మట్టి రోడ్డు. మా పంచాయతీ పంచాయతీ వాళ్ళకి ఎట్టుకోగా ఏదో గ్రావిల్ చల్లారు అంతే. ఈ రోడ్డు మీద మటుకు 10% అది పంచాయతీ నిధులతో చేయించుకున్నాం. డ్రైనేజీ సమస్యలు, నీటి పారుదల వ్యవస్థ, ఈ ఊరికి డ్రైనేజ్ అనేది ఇంతవరకు ఎవరు పూడికి తీయటం కానీ ఏమి లేవండి. ఉన్న సిమెంట్ రోడ్లు కాడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన సిమెంట్ రోడ్లు అయ్యి, మళ్ళీ తర్వాత అసలు సిమెంట్ రోడ్డు అనేది లేదు, ఏ రోడ్డు అనేది లేదు. మేనిఫెస్టో చూసారా? చూసాం. ఎలా అనిపించింది? ఎవరిది వీళ్ళదా వాళ్ళదా? ఇద్దరిది ఎలా అనిపించింది? ఇద్దరిదని అంటే ఈయనేమో కొంచెం ఉపయోగపడేవి ఉన్నాయి. ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఉచితం అంటే 1000 రూపాయలు 1200 అయిపోయింది. గ్యాస్ బండ్ 1100 1000 రూపాయలు అయిపోయింది. 1000 రూపాయలు అంటే మనం అంతకుముందు 600 అటు ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయింది. సరే, మొత్తానికి ఇప్పుడు వెనుకొండల రాము అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫౌండేషన్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని జనాలు చెప్తున్నారు. ఎంత మాత్రం నిజమండి? చేస్తున్నారండి. ఇప్పుడు ఒక్కో చోటన ఒక్కో రోజును అన్న క్యాంటీన్ అనేది తీసాడు ఈయన. అది ఆయన చేస్తున్నాడు ఫౌండేషన్ ద్వారా. చాలామంది అంటున్నారు వెళ్ళి ఆటో నగర్లో కానివ్వండి, బస్ స్టాండ్ సెంటర్లో, స్టేడియం సెంటర్లో. ఇప్పుడు లేబర్ అనేవాళ్ళు ఎవరైనా గబుకుని కాయకష్టం చేసుకునేవాళ్ళు ఎండల్లో బొండల్లో బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పని చేసుకుని తినాలంటే తినలేరు కదా. గబుక్కున ఆగి భోజనం పెడుతున్నామని గబుక్కుని వెళ్ళి తినేస్తారు. ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి? జనాలు నిత్యం టచ్లో ఉంటున్నారు ఆయన? టచ్లో ఉంటున్నారండి, వస్తున్నారు. మాకు ఇటు పక్క వచ్చారు మొన్న. ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్పండి, మేము మా పార్టీ రాగానే మేము చేసి పెడతామని చెప్పి హామీ ఇస్తున్నారు. మరి కొడాల నాని గారు జనాలు వస్తున్నారా? ఎంతవరకు వస్తున్నారు? ఇంతవరకు రాలేదండి అసలు. మాకు ఇటు మా పంచాయతీ కేసు అయితే ఇంతవరకు రాలే. ఎలక్షన్ ప్రచారానికనే వచ్చారా? రాలే, ఇంతవరకు రాలే అసలు. ఎలక్షన్ ప్రచారానికి రాలే. మొత్తానికి ఈసారి రాబోయే గవర్నమెంట్ ఏదంటారు? మేమైతే టీడీపీ రావాలని కోరుకుంటున్నామండి. మరి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలనుకుంటున్నారు? ఇప్పుడు టీడీపీ రావాలని కోరుకున్నప్పుడు వెనుకొండల రాము గారు రావాలని కోరుకుంటున్నాం. ఎంపీ అభ్యర్థి ఎవరు గెలుస్తారని ఆశిస్తున్నారు? ఎంపీ అభ్యర్థి గారు టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. టీడీపీ అంటే ఇక్కడ కూటమి తరపున ఉన్నారు కాబట్టి ఇంకా గాజు గ్లాసా? బాలశౌరి గారికి. ఎందుకంటే ఆయన కాడ కొంతవరకు గుడివాడికి న్యాయం చేసిన మనిషి చేశారు. అది ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది ఈసారి? మెజార్టీ అంటే నాకు అంత ఐడియా లేదండి మెజార్టీ గురించి. రావాలని కోరుకుంటున్నాం, గెలిపిద్దామని చూస్తున్నాం. మేము కూడా నమ్మకం ఉందా గెలుస్తారని? ఎందుకంటే మేము ఈ చెరువు గట్టు మీద, ఈ చిన్నరిగిపాడు గ్రామంలో ఈ చెరువు గట్టు మీద మినిమం 70 ఏళ్ళు దాటిపోయింది. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు, మాకు పట్టాలు ఏర్పాటు చేద్దామని కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. తర్వాత ఆయన ఓడిపోవడం జరిగింది, ఇది అయిపోయింది. తర్వాత ఈయన గెలిచాడు కొడాల నాని గారు గెలిచిన తర్వాత ప్రచారానికి వచ్చినప్పుడు అడిగాం, ఏమంటే మా పట్టాలు ఎప్పుడన్నా ఇప్పించండి ఏంటి. మన జగన్ గారు ఇళ్ల స్థలాలు పెట్టారు, మరి మాకు ఇళ్ల స్థలాలు ఏమీ లేదా అసలు. ఏం గుడివాడికి ఆనుకున్నానండి. అసలు ఏది శాంక్షన్ అవ్వాలంటే మీకు ఇల్లు ఉంది, కరెంటు బిల్లు ఉంది, ఇల్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. మాకు అది పట్టా కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు మేము 70 ఏళ్ళు 80 ఏళ్ళు మట్టి ఉంటున్నాం ఇదే ప్లేస్లో, మాకు పట్టా కావాలని అడుగుతున్నాం. అయినా పట్టించుకోవట్లే. మేము వెనుకొండల రాము గారి కాడ మొన్న వచ్చినప్పుడు అదే చెప్పాం, మన ప్రభుత్వం రాగానే కంపల్సరీ చేసి పెడతానమ్మా అన్నారు. నాని గారి మీద అంటే ఇదివరకు బాగా అభిమానం ఉండేది, అభిప్రాయం బాగుండేదండి. ఇప్పుడు ఆయన మంత్రి పదవి వచ్చిన తర్వాత అభిప్రాయాన్ని మార్చుకున్నాం మేము. అది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇదివరకే ఏ ఇబ్బంది ఉన్నా వచ్చేవాడు, ఇప్పుడు అసలు లేదు. పనులు చేయాలన్నా ఆయన మరి ఎందుకు సారించట్లేదు తెలియట్లేదు కానీ లేదు. అదేమనంటే నేను చేయించాను గుడివాడికి, అది చేయించాను. ఏం చేయించారండి? బస్ స్టాండింగ్ లేపారండి, లేపామంటున్నారు. బస్ స్టాండింగ్ లేపలా, ఎనమల డిపో లేపాడు. డిపో లేపితే ప్రయోజనం ఏముందండి? ఇవాళ గుడివాడ ముందు వర్షం వస్తే మునిగిపోయేది బస్ స్టాండింగే, జనం ఉండే బస్ స్టాండింగ్. డిపో మునిగిపోతే ప్రయోజనం, మునిగిపోయిన ఇబ్బంది లేదు దానికి. ఎనమల డిపో మునిగిపోయిన ఇబ్బంది ఏముంది?
బస్సులు ఉంటాయి, జనం ఉంటారు కదా అందులో. ఎదురు బస్ స్టాండింగ్ లేకపోండి, అమ్మాయి డిపో లేకపోతే నేను బస్ స్టాండింగ్ లేపానని చెప్తున్నారు ఆయన. ఇంకా దానికి ఎక్కడండి చెప్పండి మీరు. మీ దగ్గరలోనే ఇక్కడ ఫ్లైఓవర్ కడుతున్నారు, అది ఎవరు పుణ్యం అంటారు? అది ఇప్పటి నుంచి కదండి, ఫస్ట్ నుంచే సెలక్షన్ అయి ఉంది. అది ఫస్టే సెలక్షన్ అయి ఉంది. అంటే ఇప్పుడు ఎంపీగా అభ్యర్థి పోటీ చేస్తున్నాయన నేను తెచ్చానని చెప్పి బాలశౌరి గారు పోరాడారు దానికోసం. రింగ్ రోడ్ అనేది అంతకుముందే సెలక్షన్ అయి ఉంది, ఇప్పుడు కేంద్రం కూడా ఆమోదించింది. ఆ బాలశౌరి గారు కూడా కొంచెం బాగా ఇది చేశారు. మొత్తానికి ఈ ప్రభుత్వం అయితే మీకు అసంతృప్తిగా అనిపించింది? అసంతృప్తేనండి. ప్రభుత్వం టీడీపీ ఇప్పుడు మా ఎమ్మెల్యే అని మా మంత్రి అని కాదు, కానీ పైన సీఎం దగ్గర నుంచే ప్రయోజనం లేని పనులు. ఏమంటే నేను ఒక ట్రిప్పర్ డ్రైవర్ని, ఇసుక అంతకుముందు ఉచిత ఇసుక ఉండేది, చిన్న బళ్ళతో తోలుకునేవాళ్ళం. 2000, 3000, 4000, 5000 దింపేవాళ్ళం. అక్కడ కొనుగోలు 350 రూపాయలు, ఇవాళ కొనుగోలు 1000 రూపాయలు. ఇక్కడ దిగుమతికి వచ్చేపాటికి 14,000. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటారా? డిఫరెన్స్ ఎందుకు వస్తుందనంటే ఆయన కావాలని పెట్టుకున్న రేట్లు అయ్యి. ఇప్పుడు ఈయన మంత్రి అయిన తర్వాత ఏం చేశాడు అంటే ఇసుక అమ్ముకుంటున్నాడు అంటున్నారు, ఎంతవరకు నిజం? అది మటుకు వాస్తవేనండి. మంత్రి అయిన తర్వాత అంటే ఈయనకి 2 సంవత్సరాల పదవి ఇచ్చారు. 2 సంవత్సరాల పదవిలో ఒక కోరి అప్పు చెప్పారు ఈయనకి. ఆ 2 సంవత్సరాల కోరి రన్ చేసుకున్నాడు. ఆయన పదవి అయిపోగానే కోరి ఆపేసాడు. గుడివాడికి అయితే ఏం లబ్ధి చేకూరినట్టు అనేది ఏం లేదు. అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే ఉందా? ఉందండి, కోరుకుంటున్నారు. మార్పు అయితే మటు కోరుకుంటున్నారండి. చాలా మంది అనుకుంటున్నారు గుడివాడలో కాడ, మా గ్రామం అనే కాదు గుడివాడలో కాడ చాలా మంది. సంభవిస్తుందా ఆ మార్పు? సంభవిస్తుందని అనుకుంటున్నాను నేను. ఇదన్న పరిస్థితి. రోడ్లు మాత్రమే డ్రైనేజీలు అంతవరకు 30 ఏళ్ళు అన్న బాంబే కానీ పుట్టి. అప్పుడు నాని గారు వచ్చా అన్నారు, ఇక డ్రైనేజీలు కడతాం, ఇంటికి సందులు వీధులు రోడ్లు వేస్తానన్నారు. అది లేదు. ఇప్పుడు కూడా మొన్నగాడ వచ్చి కూడా అదే మాట అన్నారు. ఇంతవరకు లేదు. 30 ఏళ్ళు పుట్టి బాంబే కానీ, దొనపాడ కాలనీ ముందు కానీ ఇదే ముందు కాలనీ. మెయిన్ రోడ్డు ఒకటి వేసి మా కడుపులు నింపేసి వెళ్ళిపోయాడు అంతే. కడుపులు నిండాయా? ఎక్కడ నిండుతాయి అన్న? ఒక్కసారి లోనికి వెళ్ళి తెలిస్తే దాని బాధారం ఏంటో, అయ్యేంటో, విధానాలు ఏంటో తెలిస్తే ఇంటింటికి. మీకు ఇల్లు ఏమైనా ఇచ్చినారా, స్థలాలు, భూములు? ఇప్పుడు మాకు ఇచ్చారు కానీ మళ్ళీ లోన్లు కట్టమంటున్నారు కన్నా. పట్టాకాయతైనా తాకట్లో పెట్టారు, డిక్కీ కాలనీలు ఇచ్చారు, ఫ్రీ అన్నారు. అవి ఏమీ లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కట్టినాయి కన్నా ఇల్లు అయ్యి. ఆయన కట్టిన ప్రభుత్వంలో ఇచ్చాడు, ఆయన ఫ్రీ అన్నాడు గెలిస్తే. నేను ఒక ఛాన్స్ అని చెప్పి గెలిపించారు. ఇది ఒక ఛాన్స్ కూడా ఉన్నది కూడా అనుకుంటున్నాం మేము. మంత్రి పదవి వచ్చింది కదా, ఏం చేయలేదా? మంత్రి పదవి వచ్చేంతవరకు గుడివాడంగా చూత్తక్కడ రాలేదు కన్నా. బాంబే కానీ పరిస్థితి కూడా చూత్తక్కడ రాలే. ఎలక్షన్ టైంలో కూడా రాలేదా? అసలు గెలిచిన రోజు కూడా ఒక్కరోజు కూడా రావడం అనేది జరగల. ఈయన పరిస్థితి వెనుగొండల రాము గారు ఏంటి, ఎట్లా ఉన్నారు జనాల్లో? ఇప్పుడు ఆయన బాగానే చూస్తున్నాడు అన్న, అందరినీ పలకరిస్తున్నాడు. ఏంటి మీ పాబులో ఏంటని కూడా అడుగుతున్నాడు. జనాల్లో తిరుగుతున్నాడు, ఇంటింటికి వచ్చి మీ పాబులో ఏంటో కూడా అడుగుతున్నాడు. ఫౌండేషన్ తరపున ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా అన్న? చేస్తున్నాడు అన్న. ఆయన ఇక్కడికి వెళ్ళిన పరిస్థితి ఇదేని అన్నీ అడిగినోడికి అలా సాయం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎట్లా అనిపించింది మొత్తానికి? టీడీపీ ప్రభుత్వం బాగానే ఉందన్న. ఇప్పుడు అది బాగుందంట, ఇది బాగాలేదా? ఇదే ఎక్కడన్నా అంటున్నారు, మాట తప్ప చేతలు లేవన్న. ఈసారి ఎంపీ క్యాండిడేట్ ఎవరు రావచ్చు అంటావు? వెనుగండ్ల రాము గారు. ఎమ్మెల్యే ఓకే, వెనుగొండల రాము. ఎంపీ ఎవరు రావచ్చు అంటావు? ఎంపీ ఇంకా ఎవరన్నా పైన అదే కూటమేనా? గ్లాస్ గుర్తు వస్తుంది అంటావా, లేకపోతే ఇంకెవరన్నా వస్తారంట? లేదన్న, గ్లాస్ మొత్తానికి కూటమి గెలుస్తుందా? మార్పు సంభవిస్తుంది. వాళ్ళు వస్తేనే కదా మళ్ళీ ప్రభుత్వం రన్నింగ్ అయ్యేది. లేకపోతే మీ ప్రాంతం అభివృద్ధి చెందదా? అభివృద్ధి అసలు చెందేది లేదన్న. కావాలంటే ఈ కాలనీ ఎప్పుడు పుట్టిందో కూడా అడగండి. హౌసింగ్ బోర్డులో నుంచి ఇచ్చారు, ఇక అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. ఆ బోర్డులు పడిపోయినాయి అయ్యండి. కావాలంటే ఒక్కసారి లోనికి వెళ్ళి వీడియో చూడండి, వీడియో తీయండి. మొన్న బోధులు పూర్తే కన్నా మన ఇవి ఉన్నాయి, చెత్త పాడేస్తాం యార్డు, డంపింగ్ యార్డు, ఆ మట్టి తెచ్చి ఆ ఖాళీ ప్లేస్లో వేసారన్న. ఎందువల్ల ఏంటో మరి, బురదగా ఉంది కదా, మాకు ఆడుకుంటే ప్లేసులు అంట, పిల్లలు ఆడే ప్లేస్లో మట్టి అవి వేటేస్తారన్న. అవి ఏమో సూదులు ఉంటాయి, గవర్నమెంట్ పిల్లలు అవన్నీ మొత్తం చెత్త చెదారం ఉంటాయి. పిల్లలు ఆడుకుంటారు, సూదులు దిగుతాయి, సెప్టిక్ అయ్యి ఎవరు బాధపడేది మేమేగా, అలా కాదుగా. దాన్ని అడుగుతుంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అన్నప్పుడు. ఏ సమస్య చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదా? పట్టించుకునేది లేదు, ఒక్కడో మాట్లాడతలా, ఒక్కడో సమాధానం చెప్పట్లా. ఈసారి అయితే మొత్తానికి పోద్ది అంటావా ఈ ప్రభుత్వం? ఆ ప్రభుత్వం పోవాలి, జనాలు మార్పు కోరుకుంటున్నారు. మార్పు రావాలని కోరుకుంటున్నాను. మేనిఫెస్టో చూసావా అన్న? మేనిఫెస్టో టీడీపీది, వైఎస్ఆర్సీపీ చూసావా? చూశాను అన్న. ఎట్లా అనిపించింది, ఏది బెటర్ అనిపించింది? టీడీపీ మేనేజ్మెంట్ బాగుందన్న. పథకాలే కానీ ఏ కానీ ఏదైనా సరే టీడీపీ బాగుంది. పేదల పరంగా ఏమన్నా ఉన్నాయా మీకు? బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయి దాంట్లో? ఉన్నాయి కన్నా, లేకుండా అలా ఉంటాయి, ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను.
మొత్తానికి టీడీపీ ప్రభుత్వం నచ్చింది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో నమ్ముతారు పేదలందరూ? నమ్మొచ్చు అన్న, ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చేసినాం కాబట్టి కొంచెం మేము నమ్మొచ్చు. ఆయన గెలిచి ఆల్రెడీ మనం ఉన్నాం కాబట్టి తెలుసు. ఈయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చినా సరే చేస్తానన్నాడు మాటే, కానీ ఇంతవరకు ఏం చేసేదే లేదు. నాని గారు అంతకుముందు టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు పై అధికారం అది ఉందన్నారు. ఇప్పుడు రెండు ఉన్నా సరే ఇప్పుడు చేసేది కూడా ఏమీ లేదు, పట్టించుకునేది కూడా ఏమి లేదు. మన ఎలక్షన్లకు వస్తాడు ఈ ఓట్లకి, ఇక అంతే. ఇంకా మళ్ళీ తర్వాత ఈ వామేఘాలన లేదు, ఏమీ లేదు.